నమస్కారం అండి. అహ్మద్గూడ డబుల్ బెడ్రూమ్ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు పెంటయ్య. సో ఇక్కడ ఒక వారం క్రితం మన కలెక్టర్ గారు రావడం జరిగింది, మేడ్చల్ జిల్లా కలెక్టర్ గారు. ఆయన వచ్చినప్పుడు మనకు ఒక 16 అంశాల మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. సో 16 మనకు కావాల్సినటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో అవన్నీ నేను నెరవేరుస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ గత 3 రోజుల్లో 16 అంశాలని పక్కన పెట్టేసి ఒకటే మనకు కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ గురించి సంబంధించినటువంటి RWA దాని మీద ప్రస్తావన తీసుకొచ్చేసి ఫస్ట్గా మీరు బ్లాక్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పి అంటున్నారు. మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఏదైతే ముందు మీరు వాగ్దానం ఇచ్చారో ఆ పనులన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మాకు ఎలక్షన్కి వెళ్ళినట్టయితే మాకు చాలా సంతోషం. మీరు ఏదైతే డెవలప్మెంట్ మాకు చెప్తున్నారో అది మాకు ఇక్కడ క్లారిటీగా కనపడట్లేదు. జనాల్లో అనుమానం ఏముంది అంటే మీరు ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీ పనులు మీరే చేసుకోండి, మీకు ఒక సొసైటీ ఏర్పాటు చేసినామన్నటువంటి ఒక క్లారిఫికేషన్ ఇక్కడ వస్తుంది. కాబట్టి దయచేసి మీరు మాకు ఇచ్చినటువంటి 16 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు క్లారిటీగా మాకు ఇచ్చిన తర్వాత మీరు కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్కి వెళ్ళినట్టయితే మాకు చాలా సంతోషం. ఒకటి ముఖ్యంగా ప్రజలు గమనించాలి, ఇక్కడ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు తెల్ల రేషన్ కార్డుకు అర్హులు ఉన్నోళ్ళే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పింఛన్ తీసుకొని కొంతమంది మెయింటెనెన్స్ కడుతున్నారు. అది మాకు మేముగా వేసుకున్నాము. ప్రతి నెల ఒక 500 వేసుకుంటే ఒక పనులు అవుతాయని చెప్పేసి అని దాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదే రకంగా మనం ముందుకెళ్దాము, కాదనట్లేదు. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వీధి లైట్లు కానీ, ముఖ్యంగా అన్నగారు చెప్పినట్టు ఎస్టీపీ భారం చాలా పెద్దది. అది ఎవరికి తెలవట్లేదు. ఎస్టీపీ భారం చాలా పెద్దది. 5 లక్షలు అన్నారు, ఇంచుమించు అది 10 లక్షల దాకా కూడా పోతుంది. అది అంచనా వేయలేము. ఒకటేసారి 2 మూటలు 3 మూటలు కూడా ఖరాబ్ కావచ్చు. ఆ టైంలో మనం దాన్ని చేయలేము, తట్టుకోలేము. కాబట్టి ఎస్టీపీ భారం ఏదైతే ఉందో స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వాళ్ళు మనం టేక్ ఓవర్ చేసినట్టయితే మాకు చాలా సంతోషం. దాని మీద ఆ విషయం మీద గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఆలోచన చేయాలి. అలాగే సేమ్ టైం సపరేట్ మనకి ఏదైతే బ్లాక్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో మీరు చేయండి, మేము స్వాగతిస్తున్నాం. కాదు, బ్లాక్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మెయిన్ కమిటీ రిజిస్ట్రేషన్ మీరు చేయాలనుకున్నప్పుడు మాకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు కంప్లీట్ చేసి మాకు అన్ని విధాల సౌకర్యాలు చేసిన తర్వాత మీరు మెయిన్ కమిటీ చేయాలని కోరుకుంటున్నాం.